రైట్. ఇక బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ విధానాలు దానికి సంబంధించి ప్రతిపక్షాల ఆరోపణలకు సంబంధించి చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, వెంకట గారు, కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ అందసత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందసత్యం గారు, అందరికీ నమస్కారం అండి. అందసత్యం గారు, మీరు చెప్పండి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేషన్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతోంది. అసలు ఎక్కడ ఆ రిపోర్టును బయట పెట్టడం లేదు? సర్కార్ తీరుపై మరోసారి న్యాయపరమైన వివాదాలు తప్పవంటారా? ఇప్పుడు మనం వందల కొద్ది డిబేట్లు చేశాం. గత బీసీ రిజర్వేషన్ అంశకా నుంచి గతంలో జరగబోతున్న ఎలక్షన్లు అన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నప్పుడు, తర్వాత చట్టం తెచ్చినప్పుడు, శాసనసభలు ఆమోదించినప్పుడు, ఇటువంటి అన్నిటి చోట్ల ఇప్పటికి వందల డిబేట్లు అయిపోయాయి. మనం చేశాం, ఇతరులు చేశారు. చివరికి ఒక కన్క్లూజన్ ఏమంటే, ఎవరైనా మాట్లాడితే ఒకటి 42% బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ అన్నది, ఎందుకు అమలు చేయట్లేదు అనేది ప్రశ్న. కాంగ్రెస్ జవాబు ఏంది, మేము 2 శాసనసభ ఆమోదం తీసుకున్నాం, చట్టం రూపంలో గవర్నర్కు రాష్ట్రపతి పంపితే వాళ్ళు దాన్ని క్లియర్ చేయట్లేదు అనేది ఒకటి. తర్వాత మూడో అంశం ఏంటంటే, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లే 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టేసి ఒక 4 రాష్ట్రాల్లో ఇప్పటికే. కాబట్టి 9th షెడ్యూల్లో చేస్తే తప్ప ఇది సాధ్యం కాదన్నటువంటి విషయం ఒక నిజం. తర్వాత మరొకటి, మరి డెడికేషన్ కమిషను లేదా సైంటిఫిక్గా సర్వే చేశారా అని ఇటువంటి ప్రశ్నలన్నీ దీనికి జవాబు ఏమిటంటే, ప్రధానమంత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలు చేస్తుండు. ఎక్కడ ఉద్యమాలు లేవు, ఎక్కడ అడిగింది లేదు. తర్వాత దానికి లెక్కలు తేల్చి పలానా కమిషన్స్ రికమెండేషన్ ప్రకారమే ఇచ్చినామన్నది లేదు. లేటెస్ట్ లెక్కలు కూడా లేవు. ఒకవేళ బీజేపీని 10% అమలు చేస్తారు, ఎవరు అడగొట్టిన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద విమర్శించే వాళ్ళు పార్లమెంట్లో ఏమైనా బైకాట్ చేశారు అది తెచ్చినప్పుడు, మోడీ తెచ్చినప్పుడు. బీజేపీలో ఉన్నటువంటి బీసీ శాసనసభ్యులు ఎందుకు ఊక్కున్నారు, పార్లమెంట్ సభ్యులు ఎందుకు గమ్ముకున్నారు, తర్వాత మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బైకాట్ చేసి దేశవ్యాప్త ఉద్యమానికి పిలిపివ్వలేదు? నిజాయితీగా అడిగితే ఈ ప్రశ్నలు అన్ని పార్టీలు ఈ ప్రశ్నలు అడగాలి. ఈ ప్రశ్నలు రైజ్ అవుతాయి. తర్వాత అన్ని పార్టీలు కూడా కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏ దారిలో ఉన్నాయంటే, ఒక పార్టీలో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలను ఇంకో పార్టీలో ఏమనెత్తటం. మ్యూచువల్గా 3 పార్టీలు కూడా నెగిటివ్ అంశాల మీద చర్చ నడుపుతుంది. అంటే మీరు 42% తెత్తనన్నారుగా, ఇప్పుడే మన యాదవ్ అన్నాడు, ఏది బీఆర్ఎస్ తరపున మాట్లాడిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, మీరు చేస్తారా మాకు అనవసరం, మీరు 42% తేవాల్సింది అన్నాడు. శ్రీనివాస్ యాదవ్ కూడా తెలుసు ఏది ఇప్పుడున్న పరిస్థితిలో సుప్రీంకోర్టు అనేక సార్లు స్పష్టం చేసింది 50% లోబడే ఉండాలని. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏ పార్టీ వల్ల కాదు, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో బీజేపీ వల్ల కాదు, లేదా కాంగ్రెస్ పరిపాలించేటువంటి వల్ల కాంగ్రెస్ వల్ల కూడా కాదు, ఆ రాష్ట్ర పార్టీల వల్ల. ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్డుపడదు, 50% అన్నది అంటుంది, అందరికీ క్లియర్ చేశారు. ఇప్పుడు అందరికి క్లియర్ అయిపోయిన తర్వాత మరొక మాట ఏమంటారంటే, 42% మేము పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ అన్నది. అనగానే బీజేపీ, బీఆర్ఎస్ కూడా మేము 42% ఇస్తామంటారు. అసలు వీళ్ళు ఇచ్చేది ఏంటండి 42%? బీసీల ఎంపవర్మెంటు, సర్పంచుల వరకు గెలిచేటువంటి ఎంపవర్మెంట్ ఉంది వాళ్ళకు. అంటే మీరు ఎవరు ఏ కొట్టినా 40% పైన సర్పంచులు గెలిచి వస్తారు. గెలిచిన వాళ్ళని మా పార్టీ అనిపించుకొని, మామ అనిపించుకొని వీళ్ళందరూ మా వాళ్ళే, చూశారా మా వాళ్ళు 42%, 50% గెలిచారని చూపెట్టడానిక? మీరు ఇవ్వకపోయినా, ఆయా పార్టీలు అమలు చేయకపోయినా బీసీలు 40% పైన గెలుస్తారు. గత చరిత్ర ఉంది, ఇప్పుడు కూడా గెలుస్తారు. కాబట్టి మీరు ఇవ్వాల్సింది అట్లా కాదు. జడ్పీటీసీ, ఎంపీపీల్లో, రేపు ఎమ్మెల్యేలో ఈ 40 స్థానిక సంస్థల రిజర్వేషన్గా చర్చ అంటారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ అయినప్పుడు పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. కాబట్టి రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలో ఏ విధంగా 42% అమలు చేస్తారో మీరు చూపెట్టండి. రాజకీయ పార్టీలు గుర్తు లేని కాంగ్రెస్ కాదు, ఎవరే కాంగ్రెస్ వర్షన్ కూడా తీసుకుందాం సత్యం గారు. కాంగ్రెస్ అంటుంది మిగతా పార్టీలు కూడా మేము ఇస్తామని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 42% ఇస్తామని. మరి మీరు ఎంపీటీసీల్లో, జడ్పీటీసీలో అమలు చేస్తే నిజంగా మీకు నిజాయితీ ఉన్నట్టు. 42% అంటే
23% సపోజ్ ఇప్పుడు బీసీలకు ఉందనుకోండి, ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఓపెన్గా ఇంకో 70% ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అవి ఒక 25% పోతే ఈ యొక్క 23% పోతే ఇంకా ఓపెన్లు ఉంటాయి 50% పైన. అల్ల సగం ఇస్తారా? ఇస్తే అప్పుడు 42% సాటిస్ఫై అవుద్ది. కాబట్టి పార్టీ గుర్తుల మీద గెలిచే ఏవేవి ఉన్నాయో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాటిలో 42% అమలు జరిపితే మీకు నిజాయితీ ఉన్నట్టు రాజకీయ పార్టీలకు. ఏ పార్టీ గుర్తు లేకుండా గెలిచేటువంటి వాళ్ళ సర్పంచులు పట్టుకొని మేము 42% ఇస్తాం అనేది ఒకటి అబద్ధం. ఇది సమర్థించుకోవడం అని చెప్పేటువంటి పని. మరొక అంశం ఏంటంటే చివరిగా ఇవాళ ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి ఎందుకు అఖిల పక్షాన్ని వెంటబెట్టకపోయి ప్రధానమంత్రికి తర్వాత జాతీయ ఉన్నటువంటి ఎవరెవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో కేంద్ర మంత్రులు, రూరల్ డెవలప్మెంట్ మన మినిస్టర్ కానీ వీళ్ళందరికీ ఎందుకు రిప్రజెంటేషన్? ఒక్కటే మాట, అన్ని పార్టీలు చేసిపోయి రేవంత్ రెడ్డి ఎందుకు రిప్రజెంటేట్ చేయట్లేదని ఒకటి. రెండవది బీజేపీ వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కానీ మిగతా బీజేపీ నాయకులు పోయి ప్రధానమంత్రి దగ్గర, అమిత్ షా దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర మీరు అమలు చేయాల్సిందని వీళ్ళు ఎందుకు అడగట్లేదు? ఇక్కడే ప్రతి వాడి నెగిటివ్ పాయింట్స్ ఇంకో పార్టీ లేవనెత్తి ఇక్కడే కాలం వెళ్ళబుస్తారు. చివరికి మేము స్ట్రగుల్ చేస్తామని జేఏసీ పెట్టి ఇప్పుడు ఎవరి గైడెన్స్ లో వాళ్ళ జేఏసీ నడుస్తుంది, ఒక జేఏసీగా లేదు. ఇది పరిస్థితి. రైట్. వెంకట్ గారు మీరు చెప్పండి, కామారెడ్డి డిక్లరేషన్లో 42%